ఒకవేళ మీ యొక్క అతిశయము, మీ యొక్క ఆధారము ఏది అని మిమ్మల్ని అడిగితే మీరు ఏమని జవాబిస్తారు? జవాబు ఇవ్వడం దేవుడని ఇస్తారు. కానీ మన యొక్క జీవితంలో, మన యొక్క అనుదిన జీవితంలో మన యొక్క అతిశయం, ఆధారం దేవుడు అన్నట్టుగా మనం చాలాసార్లు బ్రతకం. చాలామంది జీవితాల్లో, ఇక్కడున్న చాలామంది జీవితాలలో, మీ జీవితాలలో మీ అతిశయం, మీ యొక్క ఆధారం ఏంటనంటే డబ్బు. నాకు అబుదాబిలో మంచి ఉద్యోగం ఉంది, నాకు నెలకు మంచి జీతం వస్తుంది, నాకు ఒక మంచి ఇల్లు ఉంది, నాకు ఒక కారు ఉంది, ఏమైనా అనారోగ్యం వస్తే నాకు ఇన్సూరెన్స్ ఉంది, దాంట్లో అన్నీ కవర్ అవుతాయి. ఒకవేళ నా ఉద్యోగం పోతే ఇండియాలో నా సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఎలాంటి డోకా లేదు, నాకు ఎలాంటి భయం లేదు, నా అతిశయము, నా ఆధారము అంతా నా ఆస్తిపాస్తుల మీద ఉంది అని చాలామంది అన్నట్టుగానే వాళ్ళ నోటితో అనకున్నా అలానే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు కాదు, మనం బ్రతుకుతూ ఉంటాం. అయితే చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మనకు అతిశయమైనటువంటి ఈ డబ్బు అయినా, ఈ ఆస్తిపాస్తులైనా, ఈ పేరు ప్రఖ్యాతులైనా ఏవైనా కూడా అవి తొందరలోనే గతించిపోతాయి. మనకున్న ఆస్తిపాస్తులు తుప్పు పట్టిపోయే అవకాశం ఉంటుంది, వేరే వాళ్ళు దొంగతనం చేసే అవకాశం ఉంటుంది, మన పేరు ప్రఖ్యాతలు పోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ మన అతిశయం, మన ఆధారం వీటి మీద ఆధారపడి ఉంటే అది తక్కువ కాలం మట్టుకే ఉంటుంది. ఈ అతిశయము మన పరలోకానికి తీసుకెళ్ళదు, ఈ యొక్క అతిశయము మన నరకానికి తీసుకెళ్తుంది. ప్రియులారా, ఈ అతిశయం సరైనది కాదు. క్రైస్తవులమైన మన అందరి యొక్క అతిశయము, ఆధారము ఏమై ఉండాలి, ఎవరి మీద ఉండాలి అనే విషయాన్ని ఈరోజు మనం ప్రసంగంలో చూడబోతున్నాం. ఈ ప్రసంగం అంతటి ద్వారా నా యొక్క ఆశ ఏంటనంటే మన యొక్క అతిశయము, ఆధారము కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అని మరలా మీకు జ్ఞాపకం చేస్తూ మీరు అట్లా బ్రతకాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క వాక్యాన్ని నేను మీకు బోధిస్తున్నాను. ప్రియులారా, చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11 నుంచి 18 వచనాలు. ఇది చివరి వాక్య భాగం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11 నుంచి 18 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. నా స్వహస్తములతో మీకెంత పెద్ద అక్షరములతో రాయిచున్నానో చూడుడి. శరీర విషయమందు చక్కగా అగపడగోరువారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మల్ని బలవంతము చేయుచున్నారు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు. తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకును నేనును సిలువ వేయబడి ఉన్నాము. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందేమి గాని లేదు, పొందకపోవట యందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమెన్. ప్రియులారా, ఈ చదవబడిన వచన భాగాల్లో మనం చూస్తే శరీరము క్రీస్తు అనే పదాలు పదే పదే రిపీట్ అవుతుంటాయి. అంత మాత్రమే కాదు, అతిశయము అనే మాట కూడా పదే పదే వస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క వాక్యభాగంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్పాలనుకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన అతిశయం మన శరీరంలో ఉందా, శరీరానుసారంగా ఉందా, లేదా మన అతిశయం క్రీస్తులో ఉందా అనే విషయాన్ని పౌలు గారు ఈ యొక్క వచన భాగాలలో తెలియజేయాలనుకుంటున్నారు. అందుకనే ఈ వచన భాగాన్ని మనం అర్థం చేసుకోవడానికి 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మొదటిగా 11 నుంచి 13 వచనాలలో శరీరమును బట్టి అతిశయించకూడదు అనే విషయాన్ని చూస్తాం. 14 నుంచి 18 వచనాలలో క్రీస్తును బట్టి అతిశయించాలి అనే విషయాన్ని మనం చూస్తాం. మొదటి విషయం, శరీరాన్ని బట్టి అతిశయించకూడదు. చూడండి, 11వ వచనం, నా స్వాస్థములతో మీకెంత పెద్ద అక్షరములతో రాయిచున్నానో చూడుడి.
ఇంతకీ ఈ పత్రిక ఎవరు రాస్తున్నారు? అపోస్తుడైన పౌలు గారు ఎవరికి రాస్తున్నాడు? గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులకి రాస్తున్నాడు. ఇప్పుడు నా స్వాస్థములతో మీకెంత పెద్ద అక్షరములతో రాయిచున్నానో చూడుడి అంటే ఆయన ఉద్దేశం ఏంటనంటే, నేనే ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను మీకు, ఇంకా ఎవరో రాశారా అని మీరు అనుకోకండి. నేనే రాస్తున్నాను, నా స్వాస్థముతో రాస్తున్నాను, ఇంకా వేరే వాళ్ళతో కూడా రాపించట్లేదు. నేనే నా స్వాస్థములతో నేను పెద్ద అక్షరములతో, ఎంత పెద్ద అక్షరంతో రాయిచున్నాను చూడండి అని అంటున్నాడు. పెద్ద అక్షరంతో రాయిచున్నాను చూడండి అంటే మనము భౌతికంగా ఆలోచించినట్లయితే, యాక్చువల్ ఆ సందర్భాన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే, పౌలు గారు ఆ సమయానికి ఆయన కన్ను ఒకటి సరిగా కనబడడం లేదు. ఎందుకంటే చాలాసార్లు అపోస్తలుడైన పౌలు గారిని చాలాసార్లు కొట్టారు, కొరలతో కొట్టారు, బండలతో కొట్టారు, ఒకసారి చచ్చిపోయాడని ఊరు చివరన పడేశారు. ఆయనకి ఎన్నో ప్రమాదాలు జరిగాయి తన యొక్క పరిచర్య అంతటిలో కూడా. ఆ ప్రమాదాలు అంతటి ద్వారా తన కనుచూపు కూడా, ఒక చూపు ఎప్పుడు కూడా జబ్బు పట్టినటువంటి కన్ను అన్నట్టు, ఒక కన్ను, ఆ కన్ను ఎప్పుడు చెడిపోయిన కన్ను అది. ఆ టైంలో ఇంకా భయంకరంగా మారిపోయింది కాబట్టి అతనికి సరిగా కనబడడం లేదు. అయినప్పటికీ ఆయన ఉత్తరాన్ని వేరే వాళ్ళతో రాయించకుండా తానే ఈ ఉత్తరాన్ని ఈ యొక్క గలతీలో ఉన్న విశ్వాసులకి ఆయన రాస్తున్నాడు. ఎందుకంటే తన యొక్క ఆకాంక్ష, నేనే ఈ యొక్క పెద్ద అక్షరాలతో రాస్తున్నాను అని చెప్తున్నాడు. అయితే ఈ పెద్ద అక్షరాలతో రాస్తున్నాను అని అంటే ఇంకొక క్రైస్తవ వేదాంతి ఏమని చెప్పాడంటే, ఆయన క్యాపిటల్ లెటర్స్లో రాశాడు. ఈ మాట ఈ యొక్క భాష గ్రీక్ భాషలో రాశాడు కదా నూతన నిబంధన. ఈ నూతన నిబంధన పెద్ద అక్షరాలలో క్యాపిటల్ లెటర్స్లో రాశాడు అని అంటారు. అది కూడా పెద్ద అక్షరాలతో, మళ్ళీ సైజు కూడా పెద్దగా పెట్టి, బోల్డ్ పెట్టి. ఇప్పుడు మనము ఈమెయిల్స్లో మనం ఏంటి వాట్సాప్ మెసేజ్లో ఏదైనా ఇంపార్టెంట్ విషయం అయితే, రిమైండర్ అయినా నోట్ అయినా మనం ఏం చేస్తాం? బోల్డ్ చేస్తాం కదా, పెద్దగా సైజ్ పెద్దగా చేసి బోల్డ్ చేస్తాం కదా. ఈ యొక్క చివరి వాక్య భాగాలు అపోస్తలుడైన పౌలు గారు బోల్డ్ సైజ్ చేసి, పెద్ద సైజ్ చేసి, బోల్డ్ చేసి దాన్ని ఆయన రాస్తున్నాడు ఈ మాట. అంటే ఈ యొక్క చివరిగా చెప్పేటువంటి మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క మనం ఈమెయిల్ రాసి నోట్ అని పెట్టి, ఇది మాత్రం మీకు తప్పకుండా చదవండి, ఇది మాత్రం తప్పకుండా మీరు గుర్తుంచుకోండి అని ఏ విధంగానైతే మనం చెప్తామో, అపోస్తలుడైన పౌలు గారు మాత్రం ఈ ఉత్తరాన్ని మొత్తం రాసి ఈ చివరి మాటలు మాత్రం ఖచ్చితంగా మీరు జ్ఞాపం చేసుకోనండి, ఇవి చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనవి అని తాను చెబుతున్నాడు. అందుకనే ఈ యొక్క మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ప్రియులారా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఇలా చెప్పడానికి కారణం ఏంటనంటే, ఈ యొక్క పుస్తకం అంతటిలో కూడా చాలా, అంటే పుస్తకం అంతటిలో ఉన్నటువంటి ఆయన ఏం రాస్తున్నాడు? ప్రత్యేకించి విశ్వాసులు అబద్ధ బోధకుల బట్టి వాళ్ళు కలవరపడుతున్నారు. రక్షణ విషయంలో, క్రీస్తు విషయంలో వారు తప్పుగా అర్థం చేసుకొని, ధర్మశాస్త్రం ఆచరిస్తేనే, సున్నతి చేసుకుంటేనే, ఆచార సంప్రదాయాలను పాటిస్తేనే రక్షింపబడతారు అని అబద్ధ బోధకులు విశ్వాసులకు చెప్పినప్పుడు, విశ్వాసులు కలవరపడుతున్నప్పుడు, వాళ్ళు కలవరపడకుండా ధైర్యంగా ఉండడానికి, వారి విశ్వాసంలో ఎదగడానికి పౌలు గారు ఈ మాటలను ఆయన రాస్తున్నాడు కదా. సో ఆ మాటలన్నిటినీ కూడా ఆయన సమరైజ్ చేస్తూ, సారాంశంగా ఆయన యొక్క మాటలను, చివరి మాటలని ఆయన చెప్తున్నాడు. ఏంటనంటే, ఇంతవరకు నేను చెప్పాను, మీ శరీరాన్ని బట్టి అతిశయించకండి. అంటే మీరు శరీరానుసారులుగా, శరీరాన్ని బట్టి నేను ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారానో, సున్నతి చేసుకోవడం ద్వారానో, ఆచార సాంప్రదాయాలను పాటించడం ద్వారానో రక్షింపబడతాము అని మీరు అనుకుంటే దయచేసి అలా అనుకోకండి. మీ శరీరంను బట్టి అతిశయించకండి, మీ యొక్క క్రియలను బట్టి మీరు అతిశయించకండి, మీ మతాన్ని బట్టి మీరు అతిశయించకండి, మీ ఆచార సాంప్రదాయాలను బట్టి మీరు అతిశయించకండి, మీరు సున్నతి చేసుకున్నారని అతిశయించకండి అని పౌలు గారు మరలా ఒకసారి వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క పరిచయులు కానీ, అబద్ధ బోధకులు కానీ, అక్కడున్న యూదులు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మాటలలో 12వ వచనంలో, శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకై మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతము చేయుచున్నారు. ఇంతకీ వీళ్ళేంటనంటే, ఇక్కడ ఉన్న పరిచయులు కానీ, యూదులు కానీ, అబద్ధ బోధకులు కానీ, వాళ్ళు దురుద్దేశముతో
మీరు సున్నతి పాటించాలని, ధర్మశాస్త్రం పాటించాలని దురుద్దేశంతో వారిని మీరు ప్రోత్సహిస్తున్నారు. దయచేసి వారి యొక్క మాటలు మీరు వినకండి అని చెబుతున్నాడు. అయితే ప్రాముఖ్యంగా ఈ యొక్క అతిశయము శరీరాన్ని బట్టి అతిశయించే వారిలో, శరీరాన్ని బట్టి అతిశయిస్తే, ఒకవేళ శరీరాన్ని బట్టి అతిశయించే వారిలో ఏ గుర్తులు ఉంటాయి, వాళ్ళు ఎలా ఉంటారు అనే విషయాలని ఆయన చెప్తున్నాడు. 2 మాటలు చెప్తున్నాడు. 12వ వచనంలో వేషధారణ అనే విషయాన్ని మనం చూస్తాం. 12వ వచనంలో చూడండి, శరీర విషయమందు చక్కగా అగపడుగరు వారెవరో. అంటే ఇది వేషధారణ గురించి మాట్లాడుతున్నటువంటి విషయం. వేషధారణ అంటే ఏంటంటే వేషధారణ అంటే లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడడం, లోపల ఒకరిలా ఉండి బయటకు ఒకరిలా మాట్లాడడం, ఒకరిలా బ్రతకడం. అంటే ఇద్దరు మనుషుల్లాగా బ్రతకడం, ఒకే మనిషి ఇద్దరు మనుషుల్లాగా బ్రతకడమే వేషధారణ అని మనం అంటుంటాం. అయితే ఈ యొక్క సందర్భంలో పౌలు గారు శరీర విషయమందు చక్కగా అగపడు గోరువారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకై మాత్రమే సున్నతి పొందవాలని మిమ్మల్ని బలవంతం చేయించున్నారని చెప్తున్నాడు. చూడండి, ఈ సందర్భంగా ఆయన ఏం చెప్తున్నాడంటే, యూదుల విషయంలో వీరెవరు అనంటే యూదులు. వాళ్ళు ఏం చేస్తారంటే శరీరమందు భౌతికంగా అందరి ముందు మంచిగా కనబడడం కోసమే భౌతికమైనటువంటి భక్తి ఆచారాలను సాంప్రదాయాలను పాటిస్తూ సున్నతి చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంటే భౌతికంగా మేము మంచి వాళ్ళమి, మేము పరిశుద్ధులము అని ప్రజలకు తెలియజేయడానికి వారి యొక్క భక్తిని బయటకు చూపెడతారు. అంటే మేము భక్తి గలవారమని బయటకు చూపెడతారు తప్ప నిజమైన భక్తి లోపల వారికి ఉండదు. కానీ వీళ్ళేం చేస్తారంట, వీరు ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు బయటకు మంచిగా కనబడాలనే అలా చేస్తారు. అవన్నీ కూడా గమనించండి. ఇక్కడ ప్రత్యేకించి మనం చూసినట్లయితే మీకు అలాంటి తలనొప్పి ఎందుకు? యూదులైనా కానీ ఎవరైనా కానీ విశ్వాసులైన మీరు సున్నతి చేసుకోకపోతే, మీరు భౌతికంగా మీరు ఆచార సాంప్రదాయాలను కానీ మీరు పాటించకపోతే వాళ్ళు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, బాధ పెడతారు. ఇవన్నీ ఎందుకు మీకు తలనొప్పి ఎందుకు? జస్ట్ మీరు సున్నతి తీసుకోండి సరిపోతుంది. విశ్వాసులను మీరు సున్నతి తీసుకోండి, అప్పుడు మీరు శిలువ విషయం కానీ మీరు నమ్మిక విషయం కానీ ఎలాంటి తలనొప్పి బాధ మీకు ఉండదు అని బలవంతం చేస్తున్నారంట. వారిని బలవంతం చేస్తున్నారు, తీసుకోండి నో ప్రాబ్లం అని వారిని ఏదో విధంగా మాయ చేస్తూ ఆచార సాంప్రదాయాలు పాటించడం కానీ సున్నతి పాటించడం కానీ వాళ్ళని బలవంతం చేస్తూ ఉన్నారు. ఎందుకు? బయటకు కనపడితే సరిపోతుంది, బయటకు మన యొక్క భక్తి కార్యాలు కనబడితే సరిపోతాయి. యూదులకు వేళ మీరు సున్నతి తీసుకున్నారనుకోండి, మేము ఒకటే, మనం ఒకటే అనుకొని మిమ్మల్ని ఏమనరు. కాబట్టి మీరు కూడా పాటించండి, సున్నతి తీసుకోండి అని విశ్వాసులను బలవంతం చేస్తున్నారు ఈ యొక్క అబద్ధ బోధకులు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు ఈ విధంగా ఉంది. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని యెడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములోను వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయితే పరిసయ్యులు కానీ ఇక్కడ ఉన్నటువంటి యూదులు కానీ వారు ఏం చేస్తారంటే మనుషులకు కనబడవాలనని వారి యొక్క నీతి కార్యాలను, వాళ్ళ యొక్క ధర్మ కార్యాలని, వారి యొక్క ఆచార సంప్రదాయాలని ప్రజలందరి ముందు చేస్తారు. సమాజ మందిరంలో ప్రజలందరి ముందు ప్రార్థన చేస్తుంటారు, ప్రకటిస్తూ ఉంటారు. సమాజ మందిరంలో మీరు అలా ఉండకండి, వారి వలె వేషధారులుగా ఉండకండి అని చెప్తున్నాడు. ప్రియులారా, అయితే మనకేంటి, మనమేం అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని బట్టి అంటే, ప్రియులారా, మనము కూడా వేషధారులుగా మనం ఉండకూడదు. భౌతికంగా భక్తి గలవారముగా ఉండి అందరి ముందు భక్తిగా కనబడి లోపల భక్తిహీనులుగా చాలామంది ఉంటున్నారు. ప్రియులారా, చాలామంది ఒక మాస్క్ వేసుకొని, ఒక ముసుగు వేసుకొని బ్రతుకుతున్నారు. ఏ ముసుగు? క్రైస్తవ్యం అనేటువంటి ముసుగును వేసుకున్నారే కానీ నిజమైన క్రైస్తవ్యం అనేది లోపల లేదు. తెల్ల బట్టలు వేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు.
క్రైస్తవులం అయితే మనం తెల్ల బట్టలు వేసుకోవాలి అంతే. కానీ ఇంకా లోపల ఎలా ఉందో మనకు అవసరం లేదు. తెల్ల బట్టలు వేసుకోవడం కాదు ప్రాముఖ్యంగా, వేసుకోవద్దని కూడా చెప్పట్లేదు, కానీ అది వేసుకుంటేనే భక్తి అని కాదు. కానీ మీరు బయట ఏ విధంగానైతే ఉన్నారో లోపల ఆ విధంగానే ఉండాలి. లోపల ఏ విధంగా ఉన్నారో బయట కూడా అదే విధంగా ఉండాలి. కానీ వేషధారణలుగా మనము ఉండకూడదు. ఇలాంటి ఏం చేస్తారంట, ప్రజలందరూ కూడా వారు మంచివారని పరిశుద్ధులని తెలియజేయబడడానికి ప్రజలందరి ముందు బూరా ఊదించుకుంటారంట. బూరా ఊదించుకోవడం అంటే ఏంటి? డేవిడ్ నా గురించి వాళ్ళకి చెప్పు, డేవిడ్ నా గురించి వాళ్ళకి కొత్తగా వచ్చి వాళ్ళది నా గురించి ఇంకా తెలియదు కావచ్చు, చెప్పు సార్ పోయి. ఇది బూరా ఊదించుకోవడం అన్నట్టు. అంటే అందరి గురించి అంటే తెలియజేయడానికి, అందరికి నేనెవరో తెలియజేయడానికి మనం అందరికీ ప్రకటించడం అన్నట్టు. ఇంకొక విధంగా మన ఈ రోజుల్లో ఏమంటారంటే సెల్ఫ్ డబ్బా కొట్టించుకోవడం అని అంటారు కదా ఈ రోజులలో. అంటే మన గురించి మనం ఎక్కువగా గొప్పలు చెప్పుకోవడం, నేను అది చేశాను, ఇది చేశాను, నేను ఇలా భక్తిపరుణ్ణి అని చెప్పుకోవద్దు. ఈవెన్ మనము చాలామంది భౌతికపరమైనటువంటి మత ఆచారాలను పాటిస్తూ, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మత ఆచారాలను పాటిస్తూ, నీకు ఒక విషయం తెలుసా, నేను మెదక్ చర్చికి ప్రతి సంవత్సరం వెళ్తాను అంటే వాళ్ళు ఎంత విశ్వాసమో తెలియజేయడానికి. మీకు విషయం తెలుసా, నీ మెదక్ చర్చిలో మా పిల్లల గుండ్లన్నీ గీకేశాను. లేకపోతే మీకు ఒక విషయం తెలుసా, నేను ప్రతి వారము ఉపవాసం ఉంటాను, నేను ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటాను అని అందరికీ చెప్పడం. మళ్ళీ నేను సంఘానికి ఇంత ఇచ్చాను, అనౌన్స్ చేయండి పాస్టర్ గారు అని, పలానా శామ్యుయల్ ఈరోజు సంఘానికి 1000 dirhams ఇచ్చాడు, చప్పట్లు కొట్టండి అని లాస్ట్ టైం ప్రసంగం చెప్పినట్టుగా. ఏంటనంటే చాలామంది తాము చేసినటువంటి భక్తి కార్యాలను కానీ మనం క్రైస్తవులు మనం చేసేటువంటి అనుదిన కార్యక్రమాలు కానీ ప్రజలందరూ గుర్తించాలని, ప్రజలందరూ మెచ్చుకోవాలని వేషధారులుగా చాలామంది ఉంటారు ప్రియులారా. ఇది మనలో ఉండకూడదు. అదేవిధంగా హృదయపూర్వకంగా మనం బ్రతకాలి ఇతరులు, మన తోటి సోదరులతో. బయటకి తమ్ముడు అన్న అని లోపల కక్షలు కోపాలు పెట్టుకోవద్దు. అర్థమవుతుందా? సో నిజంగా హృదయపూర్వకంగా మన తోటి సోదరులు మనం ప్రేమించగలగాలి. బయటకు మనం మంచిగా మాట్లాడి లోపల కక్షలు మాట్లాడద్దు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఎదురుగా ఉన్నప్పుడు డేవిడ్ మంచిగున్నావా, బాగున్నావా అని మాట్లాడి, శామ్యుయల్ నీకు దేవుడి గురించి నీకు తెలుసా, దేవుడు ఏం చేసిండో అని వెంటనే మళ్ళీ వెనుకగా మాట్లాడొద్దు. పిల్లలు ఇలాంటి వేషధారణని మనం తీసివేయాలి. ఇది మన చాలామందిలో ఉంటుంది ఇలాంటి వేషధారణ. ఇవన్నీ విషయాలు కూడా మనము పక్కన పెట్టాలి. అదేవిధంగా ఎందుకు ఇలాంటి వేషధారణ ఉండొద్దు అని అంటే, ఇది నిజమైన క్రైస్తవ భక్తికి అది వ్యతిరేకం, అలా ఉండొద్దు. తర్వాత మనం గమనించినట్లయితే ఈ యొక్క సామెతలు 27వ అధ్యాయంలో మనం చూస్తే, ప్రియులారా ఎవరము కూడా మన యొక్క భక్తిని బట్టో మనం చేసే కార్యాలను బట్టో అతిశయించకూడదు. మనల్ని బట్టి మనం అతిశయించద్దు, గొప్పలు చెప్పుకోవద్దు. ఎందుకనంటే సామెతలు 27 మొదటి నుంచి 2వ వచనంలో చూస్తే, రేపటి దినమును గురించి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. ప్రియులారా ఎందుకు మనం అతిశయించకూడదు, ఎందుకు మనం అట్లా అతిశయించకూడదు అనంటే, రేపేమవుతుందో మనకు తెలియదు, రేపేం జరుగుతుందో మనకు తెలియదు. మరొకటి ఏంటంటే, ఒకవేళ మనకి ఏదైనా మంచిగా మనం బ్రతికితే, మనం బ్రతికితే మన భక్తిని మనం చెప్పకుండా వేరే వాళ్ళు చెప్పాలి. ఏమనుంది 2వ వచనంలో, నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. వేరే వాళ్ళు చెప్పుకొని నీ గురించి ఓకే, వాళ్ళు వేరే వాళ్ళు చెప్పుకొని కదా అని వేరే వాళ్ళను చెప్పమని బలవంతం కూడా చేయొద్దు. ఓకేనా? వాళ్ళు హృదయపూర్వకంగా వేరే వాళ్ళు మన గురించి చెప్పుకోవాలి కదా, అలా మనం బ్రతకాలి తప్ప మన భక్తిని మనం చేసేటువంటి భక్తి కార్యక్రమాలని ప్రజలకి అందరికీ చెప్పుకోకూడదు. తర్వాత మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పునందును, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. పిల్లరా లాస్ట్ ఫ్రేజ్ చాలా ప్రాముఖ్యమైన విషయం, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. విశ్వాసం మూలముగా అంటే దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మహిమ కోసం నువ్వు చేయకుండా, నువ్వు ఏది చేసినా, దాన ధర్మాలు చేసినా, సంఘానికి నువ్వు ఎంత ధనం ఇచ్చినా,
వేరే వాళ్ళకు సపోర్ట్ చేసినా, నువ్వు ఎంత దాన ధర్మాలు చేసినా, ఎంత మంచి పనులు చేసినా, విశ్వాస మూలంగా చేయకపోతే, దేవుని మహిమ కోసం చేయకపోతే అది పాపము. విశ్వాస మూలము కానిది ప్రతీది కూడా పాపమే. అదవుతుందా? విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. ప్రతీది కూడా మనము విశ్వాసం మూలంగానే చేయాలి. మన భక్తి అయినా కూడా, మన అనుదిన జీవితంలో, మన క్రైస్తవ జీవితం కూడా మనం విశ్వాస మూలంగానే బ్రతకాలి. కానీ విశ్వాసం మూలంగా కాకుండా మన స్వయం కేంద్రీకృతంగా మనకు పేరు రావడానికి, ఘనత రావడానికి, ప్రజలు మనం మెచ్చుకోవడానికి చేస్తే అది పాపం అవుతుంది. మనం ఏది చేసినా విశ్వాస మూలముగా, విశ్వాస ప్రకారంగా, క్రీస్తు మీద ఆధారపడి క్రీస్తు మహిమ కొరకు చేస్తేనే అది నిజమైన భక్తి అని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అదేవిధంగా మనం చూసినట్లయితే 13వ వచనంలో మొదటిది శరీరానుసారంగా ఆలోచించేవారు ఎలా ఉంటారంటే, మొదటిది వేషధారణ ఉంటుంది. రెండో విషయం ఏంటంటే మోసం. 13వ వచనం చూడండి. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు, తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. చూడండి, గమనించండి. ఇక్కడ యూదులు సున్నతి చేసుకొని, అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రమును వారు ఆచరింపరు. వాళ్ళు బయటకు సున్నతి చేసుకున్నారు యూదులు, కానీ నిజంగా వారు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారా? పాటించడం లేదు. వాళ్ళు పాటించరు, కానీ ఏం చేస్తున్నారు? మీరు పాటించాలి అని మిమ్మల్ని బలవంతం చేస్తున్నారు. మీరు పాటించాలని, మీరు సున్నతి పొందవాలని కోరుచున్నారు. వాళ్ళు సున్నతి చేసుకొని ధర్మశాస్త్రాన్ని పాటించేది లేదు, కానీ వాళ్ళు విశ్వాసులను సున్నతి చేసుకోవాలని కోరుచున్నారు. వాళ్ళు సున్నతి చేసుకొని దేవుని ప్రజలుగా బ్రతకనప్పుడు ఈ యొక్క దేవుని ప్రజలైన వారిని సున్నతి చేసుకొని దేవుని ప్రజలుగా బ్రతకండి అని చెప్పడంలో ఎలాంటి పాయింట్ కూడా లేదు. ప్రియులారా, ఇక్కడ ఏమంటానంటే వీళ్ళు మోసం చేస్తారు. వాళ్ళు పాటించరు, కానీ మీరు పాటించాలంటారు అని అంటున్నాడు. ధనవంతుడైనటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు కదా బైబిల్లో. ప్రభువుని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏమన్నాడు? సద్బోధకుడా, నేను నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఆజ్ఞలు పాటిస్తున్నావా అని అంటే ఏమన్నాడు? ఓ, నా చిన్నప్పటి నుంచే నేను పాటిస్తున్నా, నా బాల్యం నుండే పాటిస్తున్నా అని అతడు అబద్ధం ఆడాడు. అతడు అబద్ధం ఆడాడు మనకు ఎలా తెలిసింది? ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఓ, అయితే నీకు ఒక్కటి కొదువుగా ఉంది, ఏంటంటే నీకున్నదంతా అమ్మేసి బీదలకు ఇమ్ము అని అన్నాడు. అప్పుడు యవనస్తుడైన ధనవంతుడు ఏం చేశాడు? దేవా, ఇచ్చేస్తాను వెంటనే అనే ఒక కాంట్రాక్ట్ అన్ని ఆస్తి అన్ని సంతకం పెట్టేశాడా? ఏమన్నాడు? ఎంతో వేదనతో బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. పిల్లలు, నిజంగా నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమిస్తే, ఈ దేవుని యొక్క ఆజ్ఞల్లో ఉంది కదా ధర్మశాస్త్రంలో, నిన్ను వారిని పొరుగువారిని ప్రేమిస్తే మనకున్నదంతా అమ్మి బీదలకు ఇవ్వడానికి భయపడతామా? వెనుకడుగేస్తామా? నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటావో అదేవిధంగా ఇతరులను కూడా ప్రేమించాలని వాక్యం చెప్తుంది. నీ ఆస్తులు నీ పేరు మీద ఉంటే ఏంటి, వేరే వాళ్ళ పేరు మీద ఉంటే ఏంటి అని అనుకుంటాం కదా, నిన్ను వాళ్ళ నీ పొరుగు వారిని ప్రేమించాలంటే. కానీ ఇతనికి అది భారంగా అయిపోయింది. మరి నేను పాటిస్తున్నా అన్నాడు కదా, కేవలం మాటలలో అంతే కదా, కానీ క్రియల్లో లేదు. పిల్లరా, యూదులు కూడా అంతే, పరిచయాలు కూడా అంతే. వాళ్ళు పాటిస్తున్నాము అని అనుకుంటారు, భౌతికపరమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు, కానీ హృదయపూర్వకంగా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించరు, ధర్మశాస్త్రాన్ని పాటించరు. అందుకనే వారు పాటించరు, వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళు పాటించరు, కానీ మిమ్మల్ని పాటించాలని బలవంతం చేస్తున్నారు. వారు దయచేసి మీరు మోసపోకండి అనే విషయాలను చెప్తున్నాడు. ప్రియులారా, చాలామందిలో మనలో ఈ యొక్క యూదుల వంటి పరిచయాల వంటి మనస్తత్వం చాలామందిలో ఉంటుంది. మనం అందరం ఏంటంటే మనము చేయము, మనం క్రైస్తవులుగా బ్రతకం, వేరే వాళ్ళని ఇట్లా బ్రతకాలి అలా బ్రతకాలి అని మనం చెప్తుంటాం. క్లాస్ ఇవ్వమంటే ఇస్తాం, చాలా క్లాసెస్ ఇస్తాం వేరే వాళ్ళకి, కానీ నిజంగా మన వ్యక్తిగత జీవితంలో అది మనము జీవించం. పిల్లరా, యూదులు పరిచయాల వలె మనము ఉండకూడదు. వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలను బట్టి అతిశయిస్తారు యూదులు. పరిచయాలు ఏమంటారు? యూదులు ఏమంటారు? మేము సున్నతి చేసుకున్నాం, మీ దేవుని యొక్క ప్రజలం అని వారి గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. అబ్రహాము మా తండ్రి అని చెప్పుకుంటారు. చాలామంది క్రైస్తవులు కూడా
అలా అని చెప్పుకుంటారు. నేనే చర్చ్ బిల్డింగ్ కట్టించాను మా ఊళ్ళో, లేకపోతే ఇంకేం చెప్పుకుంటారు, ఇంకా మా కుటుంబం అందరూ కూడా ప్రభువుని తెలుసుకున్నారు, ఇంకా నేను సంఘానికి ఇంత డబ్బులు ఇస్తాను, లేకపోతే ఇంకా మన గురించి మనం చాలా గొప్పలు చెప్పుకొని, అంటే క్రియలు చెప్పుకొని ఏం చేస్తామంటే నిజమైన జీవితం బ్రతకకుండా మనం మోసపోతుంటాం, ఎదుటి వాళ్ళని కూడా మోసం చేస్తుంటాం. పిల్లరా, మనం మోసపోదు, ఎదుటి వారిని కూడా మనము మోసం చేయొద్దు. ఒకవేళ క్రైస్తవ జీవితంలో ప్రియులారా, మరి నువ్వు పరిశుద్ధుడు అయితేనే నువ్వు నాకు చెప్పాలి అని అంటే లాస్ట్ ప్రసంగంలో మనం చూసాం, ఎవరు కూడా పరిపూర్ణం కాదు. కానీ ఒకరి యొక్క తప్పిదములను ఒకరు ప్రేమతో సాత్వికతో సరి చేసుకుంటూ ఎదగాలని చూసాం కదా. ప్రియులారా, అందరం కూడా బలహీనులమే, మనందరూ కూడా తప్పిదములు ఉంటాయి, మిస్టేక్స్ ఉంటాయి, పాపాలు ఉంటాయి. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే నువ్వు పరిశుద్ధుడు అయితే నాకు చెప్పు అని అనడం కాదు. ఎవరైనా చెప్పినప్పుడు అది వాక్యానుసారం అయితే సాత్వికంగా అది మనము తీసుకోవాలి. ఈ విధంగా అందరం కూడా కలిసి మనం మోసపోకుండా, ఎదుటి వారిని మోసం చేయకుండా హృదయపూర్వకంగా మనం అందరం కూడా కలిసి దేవుని యొక్క వాక్యాన్ని మనం పాటించబద్దులమై ఉన్నాం. ప్రియులారా, చూడండి 11వ వచనం చూస్తే, తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవాలని కోరుచున్నారు. ఏంటంటే మేము కూడా సున్నతి తీసుకున్నాం కాబట్టి మీరు కూడా అతిశయించండి, ఇప్పుడు మీరు కూడా దేవుని యొక్క పిల్లలు అని అతిశయించు నిమిత్తము మిమ్మల్ని కూడా సున్నతి తీసుకోవాలని కోరుచున్నారు. ఇప్పుడు ఈ యొక్క యూదులు కాని వారు కూడా క్రైస్తవులు అక్కడ, కానీ వీళ్ళు అన్యజనులు, కానీ వాళ్ళు క్రైస్తవులు. కాబట్టి ఇప్పుడు మా వలె మీరు అతిశయించినట్లు మీరేం చేయాలి, మీరు కూడా సున్నతి చేసుకోండి. సున్నతి అంటే ఏంటిది? ఆ రోజులలో దేవుని ప్రజలు అని గుర్తించడానికి సున్నతి అనేది గుర్తుగా ఉండేది అన్నట్టు, దేవుని ప్రజలని గుర్తించడానికి. అందుకనే మీరు క్రైస్తవులు కదా, ఈ సున్నతి తీసుకోండి, ఇంకా మీరు అతిశయించండి మీరు అని వారికి సలహాలు ఇస్తున్నారు, వారిని ఇంకా బలవంతం చేస్తున్నారు అని ఇక్కడ మనం చూస్తుంటాం. పిల్లరా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 15వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతనిని మీకంటే రెండింతలు నరకపాత్రునిగా చేయుదురు. ఏమంటారు? శాస్త్రులారా, వేషధారులారా, పరిసయ్యులారా, మీరు ఏం చేస్తున్నారో తెలుసా? వేరే వాళ్ళను మీ మతంలో కలుపుకోవడానికి మీరు సముద్రమును భూమిని చుట్టేస్తారంట. అంటే ఏమైనా చేస్తారు, ఏమైనా మీరు ప్రయత్నిస్తారు, ఏదైనా మీరు చేస్తారు, బలవంతం చేస్తారు, లేకపోతే ప్రోత్సహిస్తారు, లేకపోతే ఇంకేదైనా మోసం చేస్తారు మీ మతంలో వాళ్ళు పడిపోవడానికి. కానీ వాళ్ళు మీరు ఏం చేస్తున్నారంటే ఇంకా రెండంతలు నరకపాత్రులుగా వారు మీరు చేస్తున్నారు, ఇంకా వాళ్ళ నాశనానికే మీరు నడిపిస్తున్నారు అని వారికి చెబుతున్నాడు. ఇలాంటిది మీలో ఉండొద్దు అని చెప్తున్నాడు. పిల్లలు చూడండి, ఎందుకు ఇంకా మనం 3వ అధ్యాయం చూస్తే ఎందుకు ఇలా భ్రమపరుస్తున్నారు? అవివేకులైన గలతీయులారా, ఎందుకు మీరు ఇంత ఈజీగా మీరు మోసపోయారా? వాళ్ళు ఏదో అబద్ధ బోధకులు వచ్చి ఇట్లా చెబితే మీరు ఇంత ఈజీగా మోసపోయారా అని ఈ గలతీలో ఉన్న వారికి కూడా ఆయన చెబుతున్నాడు. పిల్లలు ఇక్కడ వీళ్ళేమనుకుంటున్నారంటే భౌతికంగా సున్నతి చేసుకుంటే అయిపోద్ది అని అనుకుంటున్నారు. కానీ ఇలానే చాలామంది కూడా క్రైస్తవులు అనుకుంటారు. పాత నిబంధనలో సున్నతి ఎలాగో కొత్త నిబంధనలో బాప్తిజం అలాగో. పాత నిబంధనలో సున్నతి అంటే వీళ్ళు ప్రజలకి, దేవుని యొక్క ప్రజలు అని గుర్తింపబడడానికి పాత నిబంధనలో సున్నతి చేసుకునేవారు. కొత్త నిబంధనలో ఈ బాప్తిజం తీసుకోవడాన్ని బట్టి వీళ్ళు దేవుని యొక్క ప్రజలు అని తెలియజేయడానికి నూతన నిబంధనలో ఈ యొక్క బాప్తిజం అనేది మనకు ఉన్నది. ఈ రోజుల్లో చాలామంది కూడా ఈ యొక్క బాప్తిస్మం విషయంలో ఈ విధంగానే ప్రవర్తిస్తున్నారు. ఏంటనంటే ఎలా బ్రతికినా ఏం కాదు, ఏం చేసినా ఏం కాదు, జస్ట్ బాప్టిజం తీసుకుంటే సరిపోతుంది అని చాలామంది అనుకుంటున్నారు. పిల్లరా, సంఘ వార్షికోత్సవాలకు, యానివర్సరీస్, అలాంటప్పుడు పాస్టర్ ఏం చేస్తాడు? చాలామందిని బలవంతం చేసి రండి బాప్టిజం నీటిలో ముంచుతాను, మిమ్మల్ని బాప్టిజం ఇచ్చేస్తానని 100 మంది 1000 మందికి ఆ నీటిలో ముంచేస్తాడు. వారు నిజంగా మారుమనసు పొందారా తెలియదు, నిజంగా పాపక్షమాపణ పొందారా తెలియదు, నిజంగా వారు ప్రభుని వెంబడిస్తున్నారా తెలియదు. కానీ ఈ బాప్టిజం ఇస్తే ఏదో ఘనత అనుకొని ఈ బాప్టిజం వాళ్ళు ఈ సంఘం వాళ్ళు 100 బాప్టిజాలు ఇచ్చారట అని వేరే వాళ్ళు గొప్పగా చెప్పుకోవడానికి చాలామంది ఏం చేస్తుంటారంటే విశ్వాసం గురించి పట్టించుకోకుండా, మారు మనసు గురించి పట్టించుకోకుండా, పాపక్షమాపణ గురించి పట్టించుకోకుండా కదా.
సో ఇలాంటివి వాళ్ళ పేరు ప్రఖ్యాతలకు సంపాదించుకోవడానికి చేస్తారు, కానీ నిజముగా ఆ విధంగా చేయరు. ప్రియులారా, ఈ రోజు పాత నిబంధనలో యూదులు పరిచయులు కానీ ఏ విధంగా సున్నతిని ఆధారం చేసుకొని ఏ విధంగా వాళ్ళు అతిశయిస్తున్నారో, ఈ రోజు చాలా మంది బాప్టిజంను ఆ విధంగా ఆధారం చేసుకొని మేము ఇంతమందికి బాప్టిజం ఇచ్చాం, మేము అంతమందికి బాప్టిజం ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. పిల్లరా, మరొకసారి మీకు అందరికి చెప్తున్నాను, ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను, నేను ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అలానే అంటాను. మీరు బ్యాప్టిజం వేరు, రక్షణ వేరు. నేను రక్షణ తీసుకున్నా అంటారు. మన రక్షణ తీసుకోము, రక్షణ పొందుకుంటాం. రక్షణ తీసుకోవడానికి ఏదో ఒకటి లేదు ఇక్కడ తీసుకోవడానికి. బ్యాప్టిజం వేరే వాళ్ళు మనకి అంటే రక్షణ మనకు వేరే వాళ్ళు ఇవ్వాలి, దేవుడే మనం రక్షించాలి, మన రక్షణను పొందుకుంటాం. మరి బ్యాప్టిజం అంటే ఏంటిది అంటే నువ్వు రక్షింపబడ్డావు అనడానికి గుర్తు బ్యాప్టిజము. బ్యాప్టిజం ద్వారా నువ్వు రక్షింపబడ్డావు కాబట్టి బ్యాప్టిజం మనం నువ్వు తీసుకోవాలి. బ్యాప్టిజం అనేది ఒక గుర్తు, బ్యాప్టిజం అనేది ఒక క్రియ. ఆ క్రియ ద్వారా మనం రక్షింపబడము, కానీ మనము రక్షింపబడ్డాము కాబట్టి బ్యాప్టిజం మనము తీసుకోవాలి. బ్యాప్టిజం తీసుకోవడం అనేది దేవుని యొక్క ఆజ్ఞ. ఎవరైతే ప్రభు యందు విశ్వాసం ఉంచారో, మారు మనసు పొందారో, దేవునికి విధేయత చూపించడానికి వారు మొట్టమొదటిగా చేయాల్సినటువంటి కార్యం ఏంటంటే బాప్టిజము. బాప్టిజము తప్పకుండా మనం తీసుకోవాలి. కానీ మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా బాప్టిజం తీసుకుంటే ఎలాంటి ప్రయోజనము లేదు. ఒకవేళ మీలో ఎవరైనా మారు మనసు పొందక ముందు, మరి నిజంగా మీ పాపాలు ఒప్పుకోకుండా ముందు బాప్టిజం తీసుకుంటే అది బాప్టిజం కాదు. మీరు బాప్టిజం తీసుకోవాలి సరైన రీతిలో. అర్థమవుతుందా? బాప్టిజం చాలా ఇంపార్టెంట్, కానీ ఆ బాప్టిజం ద్వారా మనం రక్షింపబడం, కానీ రక్షింపబడ్డాము కాబట్టి బాప్టిజం మనము తీసుకోవాలి. ఈ విషయంలో ఇంకేమైనా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే నన్ను తర్వాత కూడా మీరు అడగవచ్చు, ఓకేనా? ఈ యొక్క వారం అంతా నేను ఎప్పుడైనా మీరు ఈ విషయంలో ఏమైనా ప్రశ్నలు ఉంటే నన్ను మీరు అడగవచ్చు. కానీ బాప్టిజం వేరు, రక్షణ వేరు. బాప్టిజం మనము తీసుకుంటాము, రక్షణ మనము పొందుకుంటాము అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. ఇది మనము శరీర విషయంలో అతిశయించకూడదు అనే విషయం. అది రెండోదిగా క్రీస్తును బట్టి అతిశయించాలి. ఇది 14 నుంచి 18 వచనాలు చూస్తాం. 14 నుంచి 18 వచనాలు చూడండి. క్రీస్తును బట్టి అతిశయించాలి. అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నాము. పిల్లలు గమనించండి, నేను ఏమంటానంటే అతిశయించడం అనే మాట మళ్ళీ రావడం మనం చూస్తుంటాం. అతిశయించడం అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే మహిమపరచడం, ఘనపరచడం అని అర్థం అన్నట్టు. దానికి దగ్గరగా ఉండేటువంటి అర్థాలు ఇవి అన్నట్టు. అంటే అతిశయించడం అంటే మన యందు మనం అతిశయించడం అంటే మనం మహిమపరచుకోవడం. దేవుని యందు మనం అతిశయించడం అంటే దేవుని మనము మహిమపరచడం అని మనం ఇక్కడ అర్థం ప్రియులారా. చూడండి, ఇది మనల్ని బట్టి మనం ఒకవేళ అతిశయిస్తే అదేమవుతుందంటే గర్వం అవుతుంది. దేవుని బట్టి మనం అతిశయిస్తే అది ఆరాధన అవుతుంది. మనల్ని బట్టి అతిశయిస్తే అది గర్వం, దేవుని బట్టి ఆరాధిస్తే, మహిమపరిస్తే అది ఒక ఆరాధన అవుతుంది. పిల్లరా, మనల్ని బట్టి మనం ఎక్కువగా అతిశయిస్తే నిజంగా అతిశయం వృధానైపోతుంది. కాబట్టి మనం అతిశయించడానికి మనలో ఎలాంటి మంచితనం లేదు, మనం అతిశయించడానికి మనలో ఎలాంటి గొప్పతనం కూడా లేదు. ఒకవేళ మనం అతిశయించాలంటే అది క్రీస్తునందు మాత్రమే మనము అతిశయించాలి. దేవునిలో అతిశయించకుండా మనలో మనం ఒకవేళ అతిశయించడానికి కారణం ఏంటంటే, చాలా మంది ఇంతకుముందు చెప్పినట్టు తమ యందు తాము అతిశయించడానికి వారి యొక్క డబ్బు, ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతలు, ఘనత, అది వారి యొక్క అతిశయం. ఆ అతిశయము ఎక్కువ కాలం నిలవదు, అది తొందరలోనే గతించిపోతుంది. కానీ మనం దేవుళ్ళు ఏ విధంగా అతిశయించాలి, క్రీస్తులో ఏ విధంగా అతిశయించాలంటే పిల్లలు గమనించండి. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారు? ఆయన క్రీస్తునందే అతిశయిస్తున్నాను చెప్తున్నాడు. సిలువ వేయబడిన చూడండి ఈ వచన భాగాల్లో ఆయన ఏమంటున్నాడు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు యందు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అందే పౌలు గారి యొక్క అతిశయం ఉంది. మరి దేని యందును అతిశయించుట నాకు ఏమంటున్నాడు? దూరం అవును. నేను అతిశయించదు వేరే దాని మీద, కేవలం నా అతిశయం క్రీస్తులోనే ఉండాలి.
ఆ సిలువ వేయబడిన క్రీస్తులో ఉండాలి. ఆ సిలువ మీదనే ఉన్నది. ఆ సిలువ చాలా మందికి ఏ విధంగా ఉంది? వెరితనంగా ఉంది. కానీ మనకి ఏ విధంగా ఉంది? గొప్ప రక్షణగా ఉంది, గొప్ప అతిశయంగా ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే సిలువ అనేది ఆ రోజుల్లో చాలా అవమానకరమైనటువంటి కార్యం. ఎవరైనా ఆ రోజుల్లో సిలువ వేయబడితే ప్రజలందరూ ఈవెన్ ఆ సిలువ వేయబడిన వ్యక్తి నాకు తెలుసు అని చెప్పడానికి కూడా అవమానకరంగా భావించేవాళ్ళు. ఫలానా వ్యక్తి సిలువ వేయబడ్డాడు అంటే ఓ వాళ్ళు మీ బంధువులా అంటే చి మా బంధువులా కాదు కాదు అని అనేవారు. అంటే సిలువ వేయబడిన వారిని వారు నా బంధువులను చెప్పుకోవడానికి కూడా అవమానకరంగా భావించేవారు. సిలువ వేయబడిన వారు నాకు తెలుసు అని చెప్పుకోవడానికి కూడా అవమానకరంగా భావించేవారు. పిల్లరా, ఈ సిలువ అనేది చాలా అవమానకరమైనటువంటి కార్యం. ఆ రోజుల్లో సిలువ శిక్ష అనేది అవమానకరమైనటువంటి కార్యం మాత్రమే కాదు, చాలా బాధకరమైనటువంటి, చాలా వేదనకరమైనటువంటి శిక్ష. అంత గొప్ప శిక్షని ఆయన తీసుకున్నారు. ఆ శిక్ష తీసుకున్నారు. ప్రజలందరిలో ఆయన అవమానించారు. ఆయన దిగంబరులుగా చేశారు, ముఖంపై ఉమ్ము వేశారు, యూదురాజువా అని అవమానించారు. చాలా భయంకరంగా ఆయనను నిందించారు, దూషించారు, హింసించారు, కొట్టారు. చాలా భయంకరంగా ఆయనను మరి ఒక్కసారి గమనించండి. ఒకరిని సిటీ అంతటా ఊరేగించుకుంటూ, అవమానించుకుంటూ, ఉమ్ము వేసుకుంటూ చంపేసిన వ్యక్తి నాకు తెలుసు, నాకు బంధువుడే అని ఎవరైనా అంటారా? ఎవరు అనడానికి ఇష్టపడతారా? లేదు. సొంత కుటుంబం వాళ్ళైనా కదా ఏమంటారు? వాళ్ళు ఎవరైనా విరోధి అని అంటారు. కానీ అపోస్తలుడైన పౌలు గారు దేంట్లో అతిశయిస్తున్నారంట? సిలువ యందే అతిశయిస్తున్నాడు అని అంటున్నాడు. ఎందుకు అంత అవమానకరమైన దాని ఎందుకు ఆయన అతిశయిస్తున్నాడంటే, ప్రియులారా, మనము పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన మన కొరకు పాపిగా చేయబడి, మనము మంచిగా ఉండడానికి ఆయన మన అవమానాన్ని ఆయన తీసుకున్నాడు. పిల్లల ఆయన మనందరినీ కూడా తన యొక్క పరిశుద్ధతతో కప్పి తాను దిగంబరైపోయాడు. పిల్లల మనము నూతన యెరూషలేములో ఉండాలని ఆయన భౌతిక యెరూషలేములో భౌతిక యెరూషలేము చివరన ఆయన మన కోసం మరణించాడు. పిల్లల నిజముగా మన పాపాన్ని బట్టి మన మీద ఉంది అవమానం, మనకు పడాలి ఆ శిక్ష. కానీ క్రీస్తు ఆయన మన స్థానంలో ఆయన మరణించాడు, మన అవమానాన్ని భరించాడు. ప్రియులారా, నిజముగా ఆయన యందు మనం అతిశయించబద్దులుగా ఉన్నాం. ప్రియులారా, చూడండి 14వ వచనంలో మనం చూస్తే ఆయన ఏమంటాడు? చివరి వచనంలో, అయితే ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. అంటే ఈ లోకంలో ఉన్న వాటికి నాకు నాకు సంబంధం లేదు. దాని యందు నేను అతిశయించను. వాటికి నాకు లోకంలో ఆనందం లేదు. లోకానికి నేను భయపడను, లోకాన్ని నేను ఆరాధించను. లోకం యొక్క ఆశలకు నేను సిలువ వేయబడి ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే లోకము నేను సిలువ వేయబడి ఉన్నాను. నాకు దానిలో నాకు అతిశయం లేదు. ఆ లోకం మీద నాకు ఆధారం లేదు. కేవలం సిలువ మీదే నాకు ఆధారం ఉంది అని చెప్తున్నాడు. 15వ వచనం చూడండి. క్రొత్త సృష్టి పొందుటే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, సున్నతి పొందకపోవట ఎందేమీ లేదు. చూడండి, ఇక్కడ క్రొత్త సృష్టి, నూతన సృష్టి పొందుట ప్రాముఖ్యం. అంటే మనం రక్షింపబడడం ప్రాముఖ్యం, నూతన సృష్టిగా మార్చబడడం ప్రాముఖ్యం. కానీ సున్నతి వేసుకున్నావు, సున్నతి వేసుకోలేవు అనే దాన్ని బట్టి ఏది కూడా అవసరం లేదు. అవసరం లేదంటే అది కాదు ప్రాముఖ్యం, దాని యందు కాదు మన యొక్క అతిశయం. ఇంకో విధంగా చెప్పాలంటే నువ్వు రక్షింపబడ్డావు అనేది ప్రాముఖ్యం. కానీ నువ్వు మారు మనసు పొందకుండా నేను బ్యాప్టిజం తీసుకున్నాను అనేది ప్రాముఖ్యం కాదు. అదవుతుందా? మారు మనసు ప్రాముఖ్యం, రక్షింపబడడం ప్రాముఖ్యం. అలానే బ్యాప్టిజం ప్రాముఖ్యం అని అనట్లేదు, ప్రాముఖ్యమే, బ్యాప్టిజం చాలా ప్రాముఖ్యం. కానీ నువ్వు మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా మారు మనసు బ్యాప్టిజం తీసుకొని దాని యందు అతిశయిస్తే దాంట్లో అతిశయించదగిన విషయం ఏది కూడా లేదు. ఇలా గమనించండి,
ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన యొక్క అతిశయము నూతన సృష్టి, కొత్త సృష్టి పొందుడే కానీ దాని అందే ఉంది. ఆయన అతిశయం నూతన సృష్టి పొందుడే అందే ఉంది. కానీ ఇంకా మరి ఏది అందు, సున్నతి అందును, బాప్టిజం అందును, దేని అందు లేదు అని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ నూతన సృష్టి అని అంటే ఏంటి ఇంతకీ మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కొత్తగా జన్మించడం అంటే ఏంటి? నూతన సృష్టి. కొత్తగా జన్మించడం అంటే మన పాత స్వభావాన్ని తీసివేసి నూతన స్వభావాన్ని మనం ధరించుకోవడం, నూతన సృష్టిగా మారడం. పిల్లరా, ఈ నూతన సృష్టిగా మార్చే కార్యం ఎవరు చేస్తారంటే మనల్ని మనం చేసుకునే కార్యం కాదు ఇది. పిల్లల నూతన సృష్టి చేసే కార్యం, ఈ నూతన సృష్టిగా మనం ఎవరు మారుస్తారంటే ఆ దేవాది దేవుడే ఆయన నూతన సృష్టిగా మనల్ని మారుస్తాడు. క్రీస్తునందున్న వారు నూతన సృష్టి. పిల్లరా, ఏ విధంగా అయితే దేవుడు తన నోటి మాట ద్వారా మనకు కనబడే సృష్టిని తయారు చేశాడో అదే విధంగా దేవుడు తన యొక్క కృప ద్వారా, తన యొక్క సువార్త ద్వారా ఈరోజు మనందరినీ కూడా నూతన సృష్టిగా మారుస్తున్నాడు. ఏ విధంగానైతే ఈ యొక్క సర్వ సృష్టిని తన నోటి మాట ద్వారా దేవుడు సృష్టిని తయారు చేశాడో ఈ రోజు తన సువార్త ద్వారా దేవుడు మనందరినీ నూతన సృష్టిగా మారుస్తున్నాడు. ఎవరైతే తన సువార్త యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే తన సువార్త యందు విశ్వాసం ఉంచి మారుమనసు పొందారో వారందరూ కూడా నూతన సృష్టిగా దేవుడు మనందరినీ కూడా మారుస్తున్నాడు. ఇది మనందరి జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ప్రాముఖ్యంగా నూతన సృష్టిగా మనం మార్చబడాలి. మన పాపాలు మనం ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి. ఇవేమి లేకుండా నువ్వు ఎంతగా ఆచార సంప్రదాయాలు పాటించినా, ప్రతి సండే నువ్వు చర్చికి వచ్చినా, దాన ధర్మాలు చేసినా, అనాథాశ్రమాలు పెట్టినా, నీ ఆస్తి మొత్తం బీదలు రాసిచ్చిన, నువ్వు మారు మనసు లేకుండా నువ్వు రక్షింపబడకపోతే నువ్వు వెళ్ళేది నిత్య నరకమే. మన నీతి కార్యాలు, దాన ధర్మాలు మన పరలోకానికి తీసుకెళ్ళవు. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మన పరలోకానికి తీసుకెళ్ళదు. నేను లాస్ట్ ప్రసంగంలో చెప్పినట్టు మా డాడీ పాస్టర్ అని పరలోకంలో చెప్తే నీకు ఎంట్రీ పాస్ ఇవ్వడు. ముందే చెప్పాలి కదరా అని అన్నాడు. ఎవరి జీవితం వారిదే. ఎవరి జీవితాన్ని బట్టి ఆయన దేవుడు వారికి లెక్క తీరుస్తాడు. పిల్లరా, ఎవరైతే నిజంగా నేను పాపిని గ్రహించి పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభుడు వెంబడిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ఉండడానికి అర్హులు. పిల్లరా, మనం ఆలోచన చూస్తే ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలీయులకు సమాధానమును కృపయు కలుగును గాక. చూడండి, సమాధానము కృపయు అనేది ఎలా కలుగుతుందో తెలుసా? సువార్త ద్వారా వస్తుంది. ఎవరైతే సువార్త యందు విశ్వాసం ఉంచారో సమాధానమును కృపయు వారికి కలుగుతుంది. సమాధానము, కృప అనేది రక్షణకి ఫలితం. ఈ యొక్క సమాధానము, కృపనిచ్చేది ఆ దేవాది దేవుడే. ప్రియులారా, మనం అందరం కూడా పాపం చేసి ఉన్నాం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మనందరి పట్ల, పాపుల పట్ల దేవుడి యొక్క ఉగ్రత ఉన్నది. దేవుడు పరిశుద్ధుడు, మనం అందరం పాపులం. పరిశుద్ధుడైన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు పాపులమైన మనల్ని శిక్షించాలి. మనందరి పైన దేవుడి యొక్క ఉగ్రత ఉన్నది. కానీ పిల్లరా, దేవుడి యొక్క ఉగ్రత మన గురించి తీసివేయడానికి ఆ దేవుడే తన ప్రియకుమారుని ఈ లోకంలోనికి పంపించి మనందరి మీద ఉన్న దేవుడి యొక్క ఉగ్రతని తన ప్రియకుమారుని మీద వేసి మనందరి స్థానంలో, మనందరి బదులుగా తన ప్రియకుమారుని బలిచ్చాడు. ఆయన బట్టి మనం దేవుడితో సమాధానపరచబడ్డాం. దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి ఆ శత్రుత్వం పోయింది. దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క అడ్డు కూడా పడిపోయింది. పాపం వల్ల దేవునికి మనకు మధ్యలో ఏర్పడినటువంటి ఆ దూరం అనేది దగ్గర చేయబడ్డది. సమాధానపరచబడ్డాం. దేవుడితో సమాధానం మనకు దొరికింది, కృప దొరికింది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా, నిజంగా ఈ యొక్క కృప, సమాధానము, కృపయు దేవుడు తన యొక్క సువార్త ద్వారా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. చూడండి, ఇక్కడ కేవలం ఇక్కడ ఇశ్రాయేలులకు, దేవుని ఇశ్రాయేలులకు అంటే కేవలం ఇప్పుడు ఇశ్రాయేలు లేకపోతే ఇప్పుడు యూదులు ఉన్నవారికి కాదు, వాళ్ళకి మాత్రమే కాదు. అబ్రహామును బట్టి, విశ్వాస మూలంగా అబ్రహామును బట్టి అందరూ కూడా ఇశ్రాయేలులే, అందరూ కూడా దేవుడి యొక్క ప్రజలే. కేవలం ఇశ్రాయేలు కాదు, ఇక్కడ ప్రజలందరికీ కూడా
అందరికీ నేను చూడండి, ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ అనుంది. ఎవరైతే మారు మనసు పొంది పశ్చాత్తాపం పొందుతారో, ప్రభును వెంబడిస్తారో వారందరికీ సమాధానమును కృపయు కలుగునుగాక అంటున్నాడు. పిల్లరా, ఇశ్రాయేలు కంటే కేవలం ఇశ్రాయేలు కాదు, దేవుడి దృష్టిలో ఇప్పుడున్న యూదులు కానీ మనము కానీ దేవుడి దృష్టిలో సమానం. వారి పట్ల దేవుడికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని కాదు. వారు పాపులే, మనం పాపులమే. వారు పశ్చాత్తాపడాలి, మనం పశ్చాత్తాపడాలి. దేవుడు మానవులందరినీ కూడా ఒకే దృష్టిలో చూస్తున్నాడు. పిల్లరా, ఇక్కడ ఇశ్రాయేలు అంటే అందరం అబ్రహామును బట్టి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా అబ్రహామును బట్టి అందరూ విశ్వాసం బట్టి అందరూ కూడా అబ్రహామునకు పిల్లలమే అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయితే ఇక్కడ మనం 17వ వచనం చూస్తే, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడు నన్ను శ్రమపట్టవద్దు. సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో తోడుగా ఉండడు గాక, ఆమేన్ అని అంటున్నాడు. చూడండి, మనం గమనించినట్లయితే నేను యేసు యొక్క ముద్రలు శరీరమందు ధరించి ఉన్నాను అంటే ఏంటి? యేసు యొక్క ముద్రలు అంటే ఏంటి అంటే, నేను యేసు కోసం, దేవుని పరిచర్య కోసం నీ ఎన్నో బాధలు అనుభవించాను. కొరలతో కొట్టారు, బండలతో కొట్టారు, నిందించారు, దూషించారు. ఎన్నోసార్లు ఆయన మిషనరీ యాత్ర చేస్తున్నప్పుడు ఓడ పగిలింది, చాలాసార్లు గాయపడ్డాడు, చాలాసార్లు ప్రజలందరూ ఆయన చంపేయడానికి ప్రయత్నించారు. క్రీస్తు కోసం ఎన్నో ఆయన భరించాడు. పిల్లరా, ఆయన తను చనిపోయే సరికల్లా అతడు నిజంగా తన శరీర బలహీనతనే ఎక్కువ ఉంది ఇంకా వాళ్ళు చేసే హింస కన్నా. ఎందుకంటే ఒకసారి అయితే లూస్ట్రా ప్రదేశంలో రాళ్లతో కొట్టి చచ్చిపోయాడు అనుకుని డెడ్ బాడీని బయటపడేశారు. డెడ్ బాడీ అని చంపేసి, అంటే చచ్చిపోయాడు అనుకోని. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? తెల్లవారుజామునే లేచి దగ్గరున్న వేరే పట్టణానికి వెళ్ళి స్వార్థ ప్రకటించాడు. ఈ విధంగా ఆయన ఎన్నోసార్లు ప్రభువుని యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో చాలా హింసలను భరించాడు. అని ఏమంటాడంటే, యేసుక్రీస్తు యొక్క ముద్రలు నా శరీరం మందు ఉన్నాయి, ఆ గాయములు నా శరీరం మీద ఉన్నాయి, ఆ బాధలు ఆ యొక్క శ్రమలు నా మీద ఉన్నాయి, నేను చేశాను అవన్నీ కూడా. ఇక మీదట ఎవరు నన్ను శ్రమ పెట్టవద్దు. ఇవన్నీ చేశాను, దయచేసి రిక్వెస్ట్. ఎట్లా శ్రమ పెట్టవద్దు అంటే, మీరు ఆ యొక్క అబద్ధ బోధలు విని నన్ను మరలా నా హృదయానికి మీరు గాయం చేయొద్దు. మరలా మీరు వాళ్ళని వెంబడిస్తూ, ఇంతవరకు రక్షింపడ్డారు, సంఘంలో చేర్చబడ్డారు, మరలా వాళ్ళని వెంబడిస్తూ నన్ను శ్రమ పెట్టవద్దు, నన్ను బాధ పెట్టవద్దు, నా హృదయానికి గాయం చేయవద్దు అని బతిలాడుతూ ఉన్నాడు వారిని. 18వ వచనంలో, సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. పిల్లలు గమనించండి, సహోదరులారా అని చెప్పడంలో పౌలు గారు గల్తీలో విశ్వాసం ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మై బిలవర్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అంటున్నాడు ఇక్కడ. పిల్లగా పౌలు గారు తాను గలతీ ప్రాంతంలో ఉన్న విశ్వాసం ఎంతగానో ప్రేమిస్తున్నాడు. తన చావునకు దగ్గర అవుతున్నాడు, తన కన్ను కనబడట్లేదు, చూపు మందగించింది, అయినప్పటికీ కూడా వారి పట్ల ప్రేమ తగ్గక హృదయపూర్వకంగా ఈ యొక్క ఉత్తరాన్ని రాస్తూ ఆయన నిజముగా ఈ యొక్క ఉత్తరాన్ని వాళ్ళకు పంపించడం జరిగింది. పిల్లల, ఈ పత్రిక అంతటిలో కూడా అపోస్తలుడైన పౌలు గారి యొక్క హృదయాన్ని మనం చూస్తుంటాం. సంఘం పట్ల తన యొక్క హృదయం ఎంత గొప్పది అనే విషయం చూస్తుంటాం. ప్రత్యేకించి ఈ యొక్క పుస్తకం అంతటిలో మనం చూడబోయేది చూసేది ఏంటంటే, క్రైస్ట్ ఈజ్ ఎనఫ్ ఫర్ us. క్రీస్తు మనకు చాలినవాడు, క్రీస్తు మనకు సరిపోయినవాడు. ఏ విషయాల్లో? అన్ని విషయాల్లో. అన్ని విషయాల్లో ఆయన మనకు చాలినవాడు. ఆయన ఉంటే సరిపోతుంది. ఆయన లేకుండా నీకు ఈ లోకం, ఈ అబుదాబి మొత్తం నీదైనా కూడా ఏ ప్రయోజనం లేదు. ఆయన లేకుండా నువ్వు రాజు అయినా ఏ ప్రయోజనం లేదు. కానీ క్రైస్తవునిగా ఉండి, ఆయన ఉండి నువ్వు నిరుపేదమైనా నువ్వు ధన్యుడివే. ఆయన ఉండి ఆయన నమ్ముకొని నువ్వు పేదగా బతికినా, తినడానికి నీకు అన్నం లేకున్నా, నువ్వు ఎంత బాధల్లో ఉన్నా కూడా క్రీస్తు ఉంటే నువ్వు ధన్యుడివే. ప్రియులారా, క్రీస్తు ఆయన మనకు చాలినవాడు. మరి ఆయనను ఎంతమంది ఇక్కడ ఉన్నవారు కలిగి ఉన్నారు? నిజంగా ఎంతమంది నేను పాపిని గ్రహించి పశ్చాత్తాపం పొందుకున్నాను? ఒకవేళ పొందుకోకపోతే ఇక్కడైనా ఈ రోజే ఇప్పుడే ప్రార్థన చేస్తున్న సమయంలో, దేవా నేను పాపిని, దయచేసి నన్ను క్షమించు,
నా అతిశయం ఇన్ని రోజులు నా యొక్క ధనంలో ఉంది, నా అతిశయం ఇన్ని రోజులు నా ఉద్యోగంలో ఉంది, నా అతిశయం ఇన్ని రోజులు నాకున్న ఇండియాలో ఉన్నటువంటి నా ఆస్తి పాస్తుల మీద ఉంది, నా అతిశయం ఇన్ని రోజులు నా కుటుంబం మీద ఉంది. కానీ అవేవి కూడా అతిశయించడానికి సరైన ఆధారాలు కావు, తొందరలోనే గతించిపోతాయి. రేపైనను నేడైనను ఆస్తి సంపాదించుకుంటాను అని తహతహలాడితే ఏ ప్రయోజనం కూడా లేదు. ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే నువ్వు ఏమని సమాధానం చెప్తావు? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే ఆయన తీర్పులో నువ్వు ఏ విధంగా నిలబడతావు? పిల్లరా, మరణం అనేది ఎప్పుడు ఎవరికి వస్తుందో మనకు తెలియదు. ఈ వారంలో మరి పాస్టర్ ప్రవీణ్ ఆయన చనిపోతాయని అనుకోలేదు, ఆయన చనిపోయాడు. పిల్లరా, మరణం అనేది తప్పకుండా వస్తుంది మనందరికీ. నువ్వు మనిషి అయితే మరణం నేను పరిచయం చేస్తుంది, ఖచ్చితంగా పరిచయం అవుతుంది నీకు ఎప్పుడో ఒకసారి. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం మరణించకన్నా ముందే క్రీస్తుని తెలుసుకుంటే మాత్రం పిల్లరా గొప్ప అతిశయం మనకుంది. ఆయన నమ్మిన వారందరూ, ఆయన విశ్వాసం ఉంచిన వారందరూ చనిపోయినను వారు బ్రతుకుతారు. పిల్లరా, ఇక్కడ ఈ లోకంలో ఈ శరీరాన్ని విడిచిపెడతారు, కానీ పరలోక రాజ్యంలో వారు ఉంటారు. ఇది ఒక ప్రయాణం లాంటిది. మనం యాత్రికులం, పరదేశులమై ఉన్నాం ఈ లోకంలో. క్రైస్తవుని జీవితం ఎప్పుడు కూడా ముగింపబడదు. ఈ క్రైస్తవుని జీవితం భూలోకంలో కొంతకాలం ఇక్కడ బ్రతికి మనం ట్రాన్స్ఫర్ అవుతాం పరలోకానికి, అంతే. కానీ మన క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా ముగింపు అనేది ఉండదు. కాబట్టి నిజంగా అంత గొప్ప నిరీక్షణ ఎంతమందిలో ఉంది? మరి నిరీక్షణ ఉండడం మాత్రమే కాదు, ఇంతకు మీ అతిశయం దేంట్లో ఉంది? నా అతిశయం క్రీస్తులో ఉంది అని చెప్పుకోవడం మాత్రమే కాదు, నిజంగా అతిశయం క్రీస్తులో ఉంది అన్నట్టుగా బ్రతుకుతున్నామా లేదా అని కూడా మన జీవితాలను పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన అతిశయం క్రీస్తులో ఉంటే మన ప్రాధాన్యతలు మారుతాయి. మన అతిశయం క్రీస్తులో ఉంటే మనం వాడేటువంటి మన యొక్క శక్తి సామర్థ్యాలు మారుతాయి. మన అతిశయం క్రీస్తులో ఉంటే మన జీవితం మారుతుంది. మన అతిశయం క్రీస్తులో ఉంటే మన మాటలు మారుతాయి, మన ఆలోచన విధానం మారుతుంది. మరి నిజంగా క్రీస్తుయందు అతిశయించి నిజమైన క్రైస్తవులుగా బ్రతుకుతున్నావా లేదా ఒకసారి ఆలోచన చేద్దాం. 2 నిమిషాలు మౌనంగా ఉండి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. మన అతిశయం దేంట్లో ఉంది? నాకేం డోకా లేదు అనుకుంటున్నావా? నాకు ఎవరు అవసరం లేదని అనుకుంటున్నావా? ఒకసారి ఆలోచించు. నేను మోసం చేసుకోకు. ఇంతలో కనబడి